జర్నలిస్టులు ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం, ఇవాళ ప్రభుత్వం మీద వారు చేస్తున్నటువంటి వైఫల్యాల మీద ప్రశ్నించినందుకు ఒక సీనియర్ జర్నలిస్టు కేవీఆర్ రెడ్డి అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అది తను తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టు, కానీ ఇక్కడ అరెస్ట్ చేసింది ఆంధ్రాకు సంబంధించినటువంటి పోలీసులు. సో ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే రీసెంట్గా మనం చూసినాం, కేవీఆర్ అరెస్ట్ మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఆ కేవీఆర్ అనేటటువంటి జర్నలిస్టు తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టు, తను చాలా సీనియర్ జర్నలిస్టు, వివిధ పత్రికల్లో అండ్ శాటిలైట్ ఛానల్లో పనిచేశాడు. ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రన్ చేస్తూ ఉన్నాడు. అందులో తను ఏపీ పాలిటిక్స్ని ఎక్కువ వార్తలు రాసేవాడు కాబట్టి ఆ పాలిటిక్స్ మీద తన గ్రిప్ ఉండడంతో ఇటు తెలంగాణ అటు ఏపీ రెండు వార్తలను కవర్ చేస్తూ తను వీడియోస్ చేయడం కావచ్చు, తన ట్విట్టర్ దాంట్లో కావచ్చు రాసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తాం. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి కూడా కొన్ని వార్తలు రాసినందుకు తనని ఇమీడియట్గా తెలంగాణలో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి కేవీఆర్ని అరెస్ట్ చేసి ఆంధ్ర పోలీసులు తీసుకుపోవడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే, సరే పోలీసులు ముందుగా అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని ప్రాసెస్లు ఉంటాయి, వారికి నోటీసులు ఇవ్వడము, లేకపోతే ఈ అంశం మీద మీ మీద కేసు ఫైల్ అయింది, రిమాండ్ దీనికి వివరణ ఇచ్చుకోవాలి అనే దాని మీద కూడా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వారిని పోలీస్ స్టేషన్ పిలిపించుకున్న తర్వాత వారి నుంచి వివరణ కోరుతారు, ఆ వీడియోకి సంబంధించి కావచ్చు, వారు ఏదైతే కేసు ఫైల్ అయిందో దాని మీద. సో అవన్నీ ఏమీ లేకుండా మనం చూసినాం వీడియోలో, ఎంత దారుణమో. కేవీఆర్ గారి భార్య విజయలక్ష్మి గారు కూడా అక్కడే విలపిస్తూ ఉన్నది, నా భర్తను తీసుకెళ్ళకండి, ఎందుకు తీసుకెళ్తా ఉన్నారు, ఆన్సర్ చెప్పండి అని తను పోలీసులతోని వాగ్వాదానికి వెళ్ళింది. తను అంటే ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా తన భర్తని పోలీసులు కూడా, అంటే పోలీస్ యూనిఫామ్లో కూడా వారు లేరు. ఒకసారి విజువల్లో చూస్తే మనము ఏదో ప్రైవేట్ కారు ఉంది, తెలంగాణకు సంబంధించినట్టు కారు, కొంతమంది వ్యక్తులు వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు తప్ప ఆ పోలీస్ యూనిఫామ్ లేదు, పోలీస్ వెహికల్ లేదు. తను డైరెక్ట్గా అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నారు. అంటే ఆ కుటుంబ సభ్యులకి లేకపోతే వారి సతీమణికి ఎంత బాధ అనిపిస్తుంది, అసలు ఎవరు వీరు ఏందనే దాని మీద కూడా ఒక భయాందోళన ఉంటారు కదా. తను ఎంత ఏడ్చింది, ఎంత రోధించింది. ఒక తెలంగాణ ఆడబిడ్డే కదా, ఒక తెలంగాణ జర్నలిస్టే కదా, ఎందుకు అంత అక్కసు వెళ్ళగలుగుతాను. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజాపాలన ప్రజాస్వామ్యాన్ని మాట్లాడతారు, ఇవాళ ఏపీ నుంచి వచ్చి పోలీసులు తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ ఉంటే కనీసం దీని మీద స్పందించరా? కనీసం ప్రజాప్రతినిధులైనా స్పందించాల్సిన అవసరం ఉంటుంది కదా. దానికి ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి. ఏ రాష్ట్రం పరిధిలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్లో ఆ రాష్ట్ర పరిధిలో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి కదా. ఇష్టానుసారంగా వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోతామనంటే కాదు కదా. అంటే తన వెనకాల ఎవరు లేరనుకుంటున్నారా, లేకపోతే నిజం రాస్తే ఇదే విధంగా చేస్తామని భయపెడతామని దానికి ఒక సంకేతాన్ని చూపిస్తూ ఉన్నదా? మాట్లాడదాం. మనతో పాటు వారి సతీమణి విజయలక్ష్మి గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది ఏందనే విషయాలు కూడా మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే సార్. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు కేవీఆర్ గారిని? అండ్ మీకు ఏమన్నా ముందుగా ఏమైనా నోటీసులు కానీ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారా, ఏం జరిగింది? నోటీసులు అంటే ఇది ఏప్రిల్ 18 నుంచి అవుతుంది సార్ కేసు. ఒక్కసారి వచ్చారు, వచ్చి ఇలా కేసు అయ్యింది, ఎర్రి బుక్ అంటున్నారు, రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు, అదే ఏదో చెప్పేసి అక్కడ ఎక్కువ బూతు పదం యాడ్ చేశాడు. నా భర్త ఆ మాట అనలేదు, వీడియోలో కూడా స్పష్టంగా ఉంది, నా భర్త ఆ మాట అనలేదు. అక్కడ ఒక రోజు వచ్చి హడావిడి చేశారు, అన్ని డీటెయిల్స్ తీసుకున్నారు. మన జర్నలిస్టులు వచ్చి మీరు లోకల్ పోలీసులు లేరు, ఎవరు లేరు, రాగానే తీసుకుపోవడం ఏంటి, నోటీస్ ఇవ్వండి మేము వస్తామని చెప్పేసి అలా కన్వర్జేషన్ అయిన తర్వాత నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అయిపోయింది కేసు. మేము ఇక్కడ కోర్టులో చూస్తున్నాం, పిటిషన్, బెయిల్ పిటిషన్ అవన్నీ నడుస్తున్నాయి. మళ్ళీ అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది, బెయిల్ పిటిషన్స్ నడుస్తున్నాయి. సమ్మర్ హాలిడేస్ వచ్చింది, డిలే అయింది, కోర్టు క్లోజ్ ఉంది, సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, క్లోజ్ ఉంది, డిలే అయింది, మళ్ళీ కోర్టు ఓపెన్ అయింది. సడన్గా వచ్చేసారి, ఇప్పుడు మొన్న వచ్చేసారి సడన్గా వచ్చి మెడపట్టుకొని లాక్కెళ్తున్నారు. అంత అవసరం ఏముంది? సరే నీకు నోటీసు నాన్ అవైలబుల్ వారెంటే ఏదో ఉంది, వచ్చి ఇంట్లో మేము ఉన్నాము మాకు చెప్పి కూల్గా తీసుకెళ్తే మేము భయపడం కదా. నువ్వు అంత ఫోర్స్గా వచ్చి అంత తీసుకెళ్తే రౌడీలాగా గుండాలాగా బిహేవ్ చేసుకుంటే ఏదో నక్సలైట్ను టెర్రరిస్ట్ను లాక్కెళ్తున్నట్టు లాక్కెళ్ళడం అంటే మాకు ఎలా ఉంటుంది, అరే ఇంత కోపంగా ఉన్నారు, ఏం చేస్తారో ఏమో, మొన్న వెళ్ళనందుకు ఇంకెంత కోపం చేస్తారో, ఏం చేస్తారో ఏంటో అన్న భయం అనేది మాకు ఉంటుంది. నువ్వు వచ్చి కూల్గా ఇలా అరెస్ట్ వారెంట్ వస్తుంది మేము కంపల్సరీ తీసుకెళ్ళాలని చెప్పేసి తీసుకెళ్తే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. అలా ఏం చేయలేదు, వేసి లాక్కెళ్ళిపోతున్నారు. లోకల్ పోలీస్ లేరు, డ్రెస్ లేదు వాళ్ళకు, ఫీమేల్ లేడీ కానిస్టేబుల్ ఎవరూ లేరు. నాకు ఆ భయంతో అడ్డుకుంటుంటే ఇంకా వాళ్ళ బిహేవియర్ అంతా మీరు చూసారు కదా, న్యూస్లలో స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా
ఆ భయాందోళనలో నేను నా పిల్లలు ఏడుస్తా ఉన్నాం. ఏం చేస్తారు? ఒకసారి కర్నూలులో సేమ్ ఇష్యూ అయింది. మా నోటీసులు ఇచ్చేసారని చెప్పేసి నా భర్త ఎంక్వైరీకి అటెండ్ అయితే అక్కడే పెట్టేసుకొని కొట్టడం అవన్నీ చేశారు. ఆ భయంతోనే ఇప్పుడు ఇంకేం చేస్తారో ఇక్కడెక్కడో 15 అవర్స్ జర్నీ మనకు తెలియని ప్లేస్ తీసుకెళ్లే దారిలో ఏమన్నా చేస్తారా? అలా ఆయనకేమన్నా అయితే నా ఫ్యామిలీ ఏమైనా అవుతుందన్న ఇంటెన్షన్‌లో నేను బాగా అడ్డుపడ్డాను. అంటే మీరు థర్డ్ డిగ్రీ చేశారనేది ఆరోపిస్తున్నారమ్మా. చెప్పడం జరిగిందా? అంత గతంలో అరెస్ట్ చేసినప్పుడు కేవీఆర్ గారు థర్డ్ డిగ్రీ చేశారనేది? అవును సార్. చెప్పడం జరిగింది. చాలా దారుణంగా బట్టలు విప్పేసి ఇన్నర్ వేర్ మీద నించోబెట్టి, కూర్చోబెట్టి పోలీసులతో టార్చర్ చెప్పాడు సార్. ఇంత టార్చర్ ఆ టార్చర్ నుంచి కోలుకోవడానికి ఒక 1 మంత్ పట్టింది సార్. ఆ 1 మంత్‌లో మళ్ళీ తర్వాత ఒక 2, 3 వీడియోస్ చేసేసేలోపు మళ్ళీ ఈ కేసు వచ్చేసింది. కోలుకోవడానికి 1 మంత్ పట్టింది మాకు. ఎందుకు ఇంతమంది జర్నలిస్టులు ఎందుకు కేవీఆర్ గారిని అడ్రస్ చేస్తా ఉన్నాడు? ఏపీ పోలీసులు కూడా ఎందుకు కేవీఆర్‌ని అరెస్ట్ చేస్తా ఉన్నది? అంటే తప్పుడు వార్తలు రాస్తున్నాడు అనేది ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఎట్లా? తప్పుడు వార్తలు కాదు. వాళ్ళని ఎవరు క్వెషన్ చేయట్లేదు. మన తెలంగాణ జర్నలిస్టులు ఎవరు ఆంధ్ర పాలిటిక్స్ గురించి అంతగా మాట్లాడట్లేదు. ఈ కేవీఆర్ మాత్రమే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. అది ఒకటి పెద్ద మైనస్ పాయింట్ అయిపోతుంది వాళ్ళకి. ఏమంటావు, కేవీఆర్ ఒకటి తెలంగాణలో ఒకటి నోరు తెరిచారు. ఈయన ఇలాగే కంటిన్యూ చేసేస్తే ఇంక అందరూ తెరుస్తారు. మాకు మైనస్ పాయింట్ అవుతుందేమో అనే ఆలోచన అనుకుంటా వాళ్ళది. ఒకళ్ళని నోరు మూపిచ్చేస్తే భయపెట్టి ఇంకొకళ్ళని నోరు తెరవరు అని చెప్పేసి ఈ కేసులతో దాడి చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నట్టుగా తెలుస్తుందమ్మా. ఏంటి మరి ఇన్ని రోజుల నుంచి చూస్తే మిడిల్ క్లాసే, నాకు కూడా అన్న చాలా దగ్గర నుంచి తెలుసు. మరి ఎట్లా పరిస్థితి? ఇన్ని రోజుల నుంచి కనీసం ఎవరు కూడా అధికారులు ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా స్పందిస్తలేరు. ఎట్లా చూస్తారమ్మా? ఇప్పటివరకు తెలంగాణలో ఇంత న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఇంత దాకా మన గవర్నమెంట్‌కి న్యూస్ పోలేదా? ఎవరూ స్పందించలేదు. నా బాధ కూడా అదే. ఎలాగో 3, 4 మంత్స్ నుంచి నా భర్తకి 4, 5 మంత్స్ నుంచి ఇన్‌కమ్ ఎర్నింగ్స్ ఏమీ లేవు. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. నా శాలరీతో నేను ఇల్లు నడిపించుకుని నా పిల్లలు నడిపిస్తుంది. ఇప్పుడు రిమాండ్ అని చెప్పి 14 డేస్ అని చెప్పి పెట్టారు. ఇప్పుడు బెయిల్ రాకపోతే ఇంకెన్ని రోజులు పెడతారు? నా పరిస్థితి ఏంటి? ఈ ఆలోచనలతో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. తర్వాత స్టెప్ ఏం తీసుకోవాలో ఏంటో అర్థం అవ్వట్లేదు. ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఈ కేసు విషయంలో ఏమీ లేదు సార్. ఇదే విషయంలో ఎవరైనా పెద్ద వాళ్ళు పైన ఆరోపణలు వస్తే వెంటనే బయటకు వస్తారు. నా భర్త ఎందుకు రావట్లేదో అర్థం అవ్వట్లేదు. ఎవరు ఫోకస్ చేయట్లేదా ఏంటి తెలియట్లేదు సార్. ప్రశ్నించడమే తప్పు అయిపోయింది అనుకుంటారమ్మా? ఇప్పుడు అదే అవుతుంది. ఇప్పుడు ప్రశ్నించడమే తప్పు అయిపోతుంది. జర్నలిస్ట్ వృత్తే ప్రశ్నించడం ప్రజల తరపు నుంచి. ఇప్పుడు ప్రశ్నించడమే తప్పు అయిపోతుంది. ఒక్క జర్నలిస్ట్ నోరు మూపిస్తే ఇతను నోరు తెరుస్తున్నాడు, ఇతన్ని చూసి ఇంకొకతను వస్తాడేమో అని చెప్పేసి ఒక కేసులు పెట్టి భయపెడుతున్నారు. నోరు తెరవకుండా చేసేస్తున్నాడు. జర్నలిస్ట్ అంటేనే క్వశ్చన్ చేయాలి కదా. క్వశ్చన్ చేస్తేనే జర్నలిస్ట్ అవుతాడు కదా. ప్రజల తరపు నుంచి ప్రభుత్వాన్ని అడగాల్సిందే జర్నలిస్ట్. ఇంకొకటి యూట్యూబ్లలో ట్రోల్ అవుతుందంట. నేను ఇప్పటివరకు చూడలేదు, వింటున్నా అందరు చెప్తుంటే. అతను జర్నలిస్ట్ కాదు, యూట్యూబర్ అని వస్తుందంట. యూట్యూబర్ కాదు, నా భర్త యూట్యూబర్ కాదు, జర్నలిస్ట్. తను ఒక జర్నలిస్ట్. నాతో సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి, మా ఇంట్లోనే ఉన్నాయి, కావాలంటే చూపిస్తా. తను జర్నలిస్టే, యూట్యూబర్ కాదు. నా పెళ్ళయ్యే 12 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు నుంచే తను జర్నలిజంలో ఛానల్లో వర్క్ చేశాడు. అతనికి 16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. జర్నలిస్టే తను, యూట్యూబర్ కాదు. ఈ ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్న విషయం ఇది మొదటగా. అంటే అమ్మ, తను ప్రశ్నిస్తూ ఉన్నాడు కేవీఆర్ గారు, కానీ ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇంత కేసులు పెడతా ఉన్నారు, ఇంత తాటికలు చేసి ఇబ్బంది పెడుతున్న పరిస్థితిలో కూడా అయినా కూడా మళ్ళీ వస్తూ ఉన్నారు, మళ్ళీ వీడియోలు చేస్తూ ఉన్నాడు అంటే ఏం ధైర్యం అనుకోవచ్చు? అంటే మీరు కూడా ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? మనకి ఎందుకు ఇవన్నీ, మిడిల్ క్లాస్ అన్నట్టు అట్లా ఏమన్నా, లేకపోతే ఏదైనా సరే సమాజం కోసం ప్రశ్నిస్తామనే దాని మీద అసలు ఎట్లా ఉండేవాడు అన్న? తను సమాజం కోసం ప్రజల తరపు నుంచి మనం తప్ప ఇంకెవరు మాట్లాడతారు? జర్నలిస్టే మాట్లాడతారు. నా వృత్తే అదే కదా అని నేను కూడా ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. నేను జర్నలిస్ట్ అనే చూసే పెళ్లి చేసుకున్నా, తెలుసు కదా నాకు. ఇంకా మళ్ళీ నేను వృత్తి గురించి నువ్వు ఆ జాబ్ చేయకు, అలా ప్రశ్నించకు అని నేను చెప్పలేను కదా. ఎప్పుడూ చెప్పలేదు కూడా ఇప్పటిదాకా. మొన్న ఈ ఇష్యూ అయిన తర్వాత వెహికల్లో వెళ్ళేటప్పుడు అన్నా,
ఇంకా ఇవన్నీ మనకొద్దు, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనకు బ్యాక్గ్రౌండ్ ఎవ్వరూ లేరు, నువ్వు తప్ప మా జీవితాలకి, నీకేమన్నా అయితే మేమేమైపోవాలి, ఇది ఒక్కటి ఆలోచించు, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని ఒక్కటి ఆలోచించని మొన్న ఒకసారి చెప్పాను. ఆ వెహికల్లో వెళ్ళేటప్పుడు కొట్టేశాను అనుకోండి, ఇక కొట్టేశాను కూడా. భయపడద్దమ్మా, ఎందుకంటే మాలాంటి చాలా మంది సీనియర్ కూడా ఉన్నారు జర్నలిస్టు వాళ్ళు. ఖచ్చితంగా ఒకరికి అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి ఉండదు. కానీ ఇక్కడ ఒక్కసారి మీరు ఈ తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఏపీ ప్రజలకు కావచ్చు, ప్రభుత్వాలకు కావచ్చు ఏం అప్పీల్ చేస్తూ ఉన్నారు? అంటే ఒక జర్నలిస్ట్ని ఈ విధంగా అరెస్ట్ చేసిపోతూ ఉంటే కూడా దీన్ని ఎక్కడ కూడా స్ప్రెడ్ పోవట్లేదు వార్త అంతా కూడా. సో ఎట్లా చూస్తారు, ఎట్లా చెప్తారు? జర్నలిస్టుల పైన ఇంత అరాచకంగా చేస్తున్నారు అని చెప్పి మీరు కూడా భయపడి నోరు విప్పకుండా ఉండకండి. నోరు విప్పండి, క్వశ్చన్ చేయండి. మన ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వంని మనకు సహకరించేలా చేసుకోవాలి. వాళ్ళను ప్రజలకు మంచి చేసే దారిలో పెట్టాలంటే మన జర్నలిస్టుల నోరే తెరవాలి. ఫస్ట్ ఆగిపోవద్దు, జర్నలిస్టుల నోరు అనేది మూతపడొద్దు. ఎవరు ఎంత భయపెట్టినా మన పని జర్నలిస్టులను చేసుకొనివ్వాలి. మన జర్నలిస్టులకు అదే చెప్తున్నాను, నేను తెలంగాణ ప్రజలకు అదే చెప్తున్నాను. ఎవరు భయపడొద్దండి, కేసులు అవుతున్నాయి అని చెప్పేసి ఎవరు నోరు మూసుకోకండి. మీ ఆలోచనలు, మీ ప్రశ్నలు మీరు గట్టిగా మీ ఛానల్లో మీరు అడుగుతూ ఉండాలి ప్రభుత్వాన్ని. అలా అయితేనే ప్రభుత్వం పనిచేస్తుందని నా ఉద్దేశం. భయం ప్రజలకు తెలియాలి కదా ప్రభుత్వం ఏం పనిచేస్తుంది అంటే. జర్నలిస్టులు చెప్తేనే కదా ప్రభుత్వం ఏం పనిచేస్తుంది అనేది ప్రజలకు కూడా తెలుస్తుంది. ఫైనల్గా మీ అడ్వకేట్ని కానీ అడిగే ప్రయత్నం చేస్తారమ్మా మీకు సంబంధించిన ఈ ఎప్పుడు బెయిల్ ఉంటుందో, అసలు బెయిల్ వస్తుందా ఏంటి ఏందనే దాని మీద కూడా ఏమంటున్నారు? అదే సార్, జర్నలిస్టులు, వేరే జర్నలిస్టులు ఫాలో అప్ చేస్తున్నారు, మాకు మొదటి నుంచి హెల్ప్ చేస్తున్న వాళ్ళు చెప్తున్న విషయము, ఈరోజు జిల్లా కోర్టులో, నిన్ననే రిమాండ్కి వెళ్ళారు కదా, ఈరోజు జిల్లా కోర్టులో బెయిల్కి పిటిషన్ వేస్తారు, బెయిల్ వస్తుంది అని చెప్తున్నారు. వచ్చినా కూడా మళ్ళీ తొల్లూరంట, అక్కడ కేసు ఉంది, ఆ పోలీసులు రెడీగా ఉన్నారు అని చెప్తున్నారు సార్. మరి ఇంకెన్ని రోజులు తాగుతుందో ఇది, ఇంకా అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే మేము సార్. ఇద్దరు పిల్లలని తెలుసు మీకు మేడం, ఏమంటున్నారు వాళ్ళు? తండ్రి అంటే ఖచ్చితంగా ఫాదర్ లేకపోతే ఆ లోటు ఏందనేది, స్టేషన్లో ఉన్నాడంటేనే భయం అనిపిస్తూ ఉంటుంది. అదే సార్, ఫాదర్ కంపల్సరీ పిల్లలకు ఫాదర్ అని క్వశ్చన్ చేస్తున్నారు. మమ్మీ డాడీ ఏం తప్పు చేసిండు? పోలీసులు అంటేనే వాళ్ళకు డాడీ ఎవరైనా తప్పు చేస్తేనే పోలీసులు పట్టుకుపోతారు. డాడీ ఏం తప్పు చేసిండు మమ్మీ, డాడీ ఏం తప్పు చేసిండు అని అడుగుతారు. వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళకి ఏం అర్థమవుతుంది నేను చెప్పినా కూడా? డాడీ ఎక్కడ, డాడీ ఎప్పుడు వస్తాడు, డాడీ ఎక్కడ, డాడీ ఎప్పుడు వస్తాడు. డైలీ మార్నింగ్ స్పోర్ట్స్కి తీసుకెళ్లేవారు సరూనగర్ స్టేడియంకి. సరూనగర్ స్టేడియం ఉంది కదా ఇక్కడికి, ఎల్బీ నగర్లో, అక్కడికి తీసుకెళ్లేవాడు. ఒకళ్ళు క్రికెట్, ఒకళ్ళు స్కేటింగ్. 4 months నుంచి లేదు, తను కనిపించకుండా పోలీసులు వస్తున్నారు కదా అని చెప్పేసి ఇంటికి రావట్లేదు. లేడు, డాడీ ఎప్పుడు వస్తాడు, మేము స్పోర్ట్స్కి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వస్తాడు డాడీ, ఎప్పుడు వస్తాడు. మొన్న అర్ధరాత్రి అయితే నిద్రపోలేదు. మమ్మీ ఇట్లా ఎందుకు వచ్చిర్రు పోలీసులు, మంచిగా వచ్చి తీసుకుపోవచ్చు కదా, డ్రెస్ ఎందుకు లేదు వాళ్ళకి, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇలా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు పడుతుందో, వాళ్ళకి ఆన్సర్ ఎలా చేయాలో నాకు ఏమీ తోయడం లేదు అసలు. రైట్, ఓవరాల్గా తను అనుకుంటే ఏదో వేరే కంపెనీలో కావచ్చు, వేరే ఛానల్ కావచ్చు, ఇంకో దాంట్లో పని చేసుకోవచ్చు, తనకు రావాల్సినటువంటి జీతం తనకు వస్తుంది. కానీ తన స్వభావం అంతా కూడా సమాజం కోసం ప్రశ్నించాలి, ప్రజల కోసం పోరాటం చేయాలనే దాని మీద కూడా తను పోరాటం చేస్తూ ఉన్నాడు కేవీఆర్ సీనియర్ జర్నలిస్ట్ గారు. అని ఇక్కడ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇట్లాంటి జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నప్పుడు ఖచ్చితంగా సమాజం కూడా వారి వెనకాల ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ ప్రభుత్వాలు స్పందిస్తలేదు, ఇవాళ మాతో పాటు ఉన్నట్టు సీనియర్ జర్నలిస్ట్ అన్నవాళ్ళు, రిపోర్టర్లు, మేమంతా కూడా అన్న కోసం పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యము. సో ఇవాళ ఇట్లాంటి వాళ్ళ గొంతు మూస్తే సరిపోతుంది అనే దాని మీద కూడా కొంతమంది అక్కస్సు వెళ్ళగలుగుతూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఇట్లా కుట్రపూరితమైనటువంటి కేసులు పెడతా ఉన్నారు. సో ఖచ్చితంగా ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఏది జరిగినా కూడా ప్రజల కోసం పనిచేస్తాం. జర్నలిజం అనేది ప్రజల కోసం పనిచేసేది, ప్రజలకి ప్రభుత్వాలకు మధ్యగా ఒక వారధిలా పనిచేస్తుంది. వాళ్ళ పర్సనల్ ఎజెండాలు పెట్టుకొని పనిచేసేటటువంటి వాళ్ళు జర్నలిస్టులు కాదు. మేము ప్రజల కోసం పనిచేసేటటువంటి వారందరము కూడా.
అయితే ఇప్పుడు ఈ కేసు విషయంలో చూస్తే ఎక్కడ ఏది కూడా తప్పు కనిపించట్లేదు. ఇట్లా స్పష్టంగా తెలుస్తుంది. ఏదో ఒక చిన్న వంకతోని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. గతం నుంచి కూడా ఇదే విధంగా కేవీఆర్ గారిని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద మీరు ఆరా తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాదాపు ఇన్ని రోజులు పూర్తవుతా ఉంది. వారం 15 రోజులు పూర్తవుతా ఉంది. తన గతంలో కూడా అనేక సార్లు ఇబ్బంది పెడతా ఉన్నారు. గతంలో కూడా ఏపీ పోలీసులు రావడం జరిగింది. అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో తనని అరెస్ట్ చేయడానికి. సో ఇవాళ తెలంగాణ పోలీస్ యంత్రాంగం అంతా కూడా దీని మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేము ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాము. వేరే దీంట్లో ఆంతర్యం ఏమీ లేదు. ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి కేసులు పడుతున్నటువంటి నేపథ్యంలో దీని పట్ల స్పందించి మాకు న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా వారి సతీమణి విజయలక్ష్మి గారు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తాం. చూద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా స్పందిస్తుంది ఏంటనేది కూడా చూడాలి. స్పందించే వరకు కూడా పోరాటాలు ఆగవనే దాని మీద కూడా వారు స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది.